కేంద్రానికి పిలిచి పయనం. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఆర్టికల్ 21 దుర్వినియోగం చేస్తూ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ మాట్లాడుతూ 15 రోజుల వ్యవధిలోనే 23 మందిపై రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్రమంగా కేసులు చేయడం జరిగిందని, అట్టి కేసుల పారదర్శకంగా జరగలేదని, రాజకీయ కక్షపూరిత కేసులు పెట్టి ప్రజలను భయపట్టిస్తున్నారని అన్నారు. అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చట్ట వ్యతిరేకంగా తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా అక్కడ చేస్తూ వాళ్లకు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్న క్రమంలో ఈరోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్టికల్ 21 అక్కడ దుర్వినియోగం అవుతూ ఉన్నది. అక్కడ పౌరుల యొక్క హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈరోజు కేసుల పేరుతోటి భయభ్రాంతులకు అక్కడ గురి చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కుటుంబ సభ్యులే ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్, ఈరోజు బెయిల్ రాదన్న ఉద్దేశంతో, జైలు పోతున్న ఉద్దేశంతో అందరూ పరాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇది ఆ కేసు అయిన వాళ్ళతోటే కాకుండా మిగతా వాళ్ళు కూడా పోలీస్ కేసు అంటే భయపడేటటువంటి పరిస్థితి. ఈరోజు పోలీస్ అంటే ప్రజల యొక్క ధనము, మానము, ప్రాణము కాపాడుతున్న ఒక నమ్మకము ప్రజలలో ఉండాలి. ముఖ్యంగా పోలీస్ అంటే మా అన్నిటికీ రక్షణ ఈరోజు ఉండాలి. కానీ పోలీస్ అంటే రాజకీయ నాయకుల మాటిని మాకు కేసు పెడతారనే భయం ఈరోజు జుక్కల్ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది. నేను రిక్వెస్ట్ చేస్తుందా నాయకులకు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ చట్ట పరిధిలో ప్రజలను కాపాడుకోండి, ప్రజలకు ధైర్యం ఇవ్వండి, మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వండి. కానీ ఈరోజు వాళ్ళ మీద కేసులు అయితేనే భయం కలిగితే మాత్రం ఈరోజు చట్ట పరిధిలో మనం ఉన్న కూడా లేనట్టే. కాబట్టి గౌరవ ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కడ ఈరోజు నాయకుల ప్రోద్బలంతో, ఈరోజు ప్రభుత్వం ప్రోద్బలంతో చాలామంది మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మీద ఈరోజు కేసు కావడం జరుగుతుంది. అందుకు ఉదాహరణగా చాలా ఉన్నాయి. ఈరోజు దాదాపుగా 10 రోజుల వ్యవధిలోనే 23 మంది మీద కేసు అవ్వడం అంటే ఇది రికార్డ్. ఇది అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ హైకోర్టు గైడ్లైన్స్ కానీ ఏమున్నాయి? లోక్ అదాలత్ పెట్టి ఈరోజు అక్రమంగా కేసులు కాకూడదు, ఉన్న కేసులని కూడా కాంప్రమైజ్ చేయమని లోక్ అదాలత్ తీసుకొస్తే ఈరోజు 10 రోజుల్లోని వ్యవధిలోనే ఈరోజు ఒక చోట 5 మంది